మీరు ముహూర్తము, వాస్తు, జ్యోతిష్యం మీద క్లాసులు చెప్తా ఉంటారు. మీ దగ్గర చాలామంది చదువుకోవడానికి పిల్లలు వస్తూ ఉంటారు. గతంలో చాలామందికి చెప్పారు. స్టూడెంట్ కూడా చాలా వాళ్ళందరూ కూడా మంచి సిద్ధాంతులుగా తయారయ్యారు. వాళ్ళ జాతకంలో ఇవి నేర్చుకునే అర్హత ఉన్నవాళ్ళు మీ దగ్గరికి వస్తారా? అసలు ఎటువంటి జాతకాలు ఇవన్నీ నేర్చుకోగలుగుతారు? అంటే జ్యోతిషం నేర్చుకోవాలి అన్నప్పుడు కర్మను ప్రతిఫలించే శాస్త్రం ఇది. ద్వితీయ భావానికి గురుబుధలతో అయినా ఏదో ఒక సంబంధం ఉండాలి, లేదా ద్వితీయ భావం మీద శని యొక్క దృష్టి అయినా ఉండాలి. నేను సక్సెస్ఫుల్ వాళ్ళని చాలామంది నేను గమనించాను. మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు, అట్లాగే ద్వితీయ భావం మీద శని యొక్క దృష్టియో సంబంధమో ఏదో రకంగా ఉన్న వాళ్ళ జాతకాలు చూసాం. వాళ్ళ జాతకాల్లో ఈ రకమైన స్థితులు కనబడుతున్నాయి. అది తర్వాత మనం జాగ్రత్తగా చూస్తే పంచమ భావ సబ్లార్డు 12వ భావానికి కూడా కారకుడైతే కేపీ ప్రకారం వాళ్ళకి చాలా అద్భుతంగా జ్యోతిష్యం అనేటువంటిది వస్తుంది.